హాయ్ అండి. ఇప్పుడు ట్రెండీ నెక్, బ్లౌజ్ నెక్, మధుబాల నెక్ డిజైన్ అండి. ఇక్కడ తాళ్ళు వస్తాయి కదండి, ఆ డిజైన్ ఇప్పుడు కుట్టి చూపించబోతున్నాను. చూడండి, ఇది నేను లైనింగ్ అతికేసుకున్నానండి. అతికేసుకొని మిడిల్ కూడా ఒక స్టిచ్ చేసుకున్నాను. టక్స్ని ఇలా ఇంకోసారి టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మీద బకరం యాడ్ చేసుకున్నామండి. ఈ బకరాన్ని ఇక్కడ మనకు కట్ ఉంది కదండి, కట్ వచ్చే వరకు ఇలాగా పెట్టుకోవాలండి. ఇది కట్ వరకు సరిగ్గా రాలేదు, అందుకని నేను కొద్దిగా కట్ చేస్తున్నాను. ఇదిగోండి, బకరం అనేది కట్ వరకు రావాలి. ఇక్కడ కట్ ఉంది కదండి, కట్స్ వరకు రావాలి బకరం అనేది. ఇప్పుడు పిన్ పెట్టేసుకుందామండి. ఇది ఇంకొద్ది కట్ చేద్దాం, ఇక్కడ లెగుస్తున్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకో పిన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది బకరం మీద పడకుండా మనం లైనింగ్ మీదే ఒక కుట్టు వేసుకోవాలండి. బకరం మీద పడకూడదండి. బకరం మీద పడితే కనుక మనం తిరిగేసేటప్పుడు నీట్గా రాదు. ఇప్పుడు ఈ కోణాలు ఉన్నాయి కదండి, ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకోవాలండి. ఈ కోణం దగ్గర థ్రెడ్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా లోపల నుంచి పెట్టుకుంటే కనుక మనం తిరిగేసినప్పుడు పైకి వస్తుందండి. ఇలా ఈ కోణం దగ్గర కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్రకారం బకరం మీద కుట్టు పడకుండా కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ మీదే వేసుకోవాలి. ఇక్కడ కూడా అండి, ఈ కోణం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంకో థ్రెడ్ పెట్టుకోవాలి. ఇది మనం 1/2 ఇంచెస్ వదిలేసి కట్ చేసుకోవాలండి లైనింగ్ మొత్తాన్ని. ఇప్పుడు కార్డ్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు తిరగేసేద్దామండి. పిన్స్ తీసేయాలండి. ఫస్ట్ పిన్స్ తీసేసి తిరగేసేసుకుందాం. ఇదిగోండి, నెక్ ఇలా వస్తుందండి. ఇప్పుడు దీని మీద స్టిచ్ వేసుకుందామండి. పైన
ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వస్తుందండి.